వధువేమో అలమేలు వరుడట శ్రీవారి ఫ్యామిలీ పార్టీ. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. సంక్రాంతి అంటే ఓ కుటుంబం అంతా కలిసి జరుపుకునే పెద్ద పండగ. అయితే ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పోలవరం గ్రామంలో ఆకొండి రామూర్తి శాస్త్రి గారి వంశమే ఇక్కడ సంక్రాంతి సంబరాన్ని అయితే నిర్వహించింది. నిజమే, దాదాపు 6 తరాలకు చెందిన కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి సొంతూరులో సొంత ఇంటిలో సంక్రాంతి సంబరాలు అనేవి ఘనంగా నిర్వహించుకున్నారు. సో మనతో పాటు ఆ వంశానికి చెందిన 4వ తరం వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు మధునామూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. అసలు వాళ్ళంతా ఎలా గ్యాదర్ అయ్యారు, ఒకే చోటకు ఎలా చేర్చారు, ఆ సంబరాలు ఎలా జరిగాయో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మధునామూర్తి గారు. సార్, ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక కుటుంబం అంతా కలిసి చేసుకునేసరికి 1000 ప్రయాసాలు కోర్చాలి. కానీ ఇక్కడ వంశం, అది కూడా 6 తరాలకు సంబంధించిన వంశం, వీళ్ళందరినీ ఎలా గ్యాదర్ చేశారో, అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందండి? నమస్కారం అండి. ఇది ఐరన్ పోలవరం అనేది చిన్న గ్రామం. అక్కడికి దాదాపు 200 మంది ఈ సంక్రాంతి వేడుక సందర్భంగా కలుసుకోవడం, ఆనందంగా దాదాపు 4 రోజుల పాటు అక్కడ చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ అందరూ గడపడం చాలా అరుదైన విషయం. మా కుటుంబానికి సంబంధించి 1-2 సార్లు మేము ఏదో పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అక్కడ గ్యాదర్ అయిన పండగ సందర్భంగా ఆబాల గోపాలం అంటే 90 ఏళ్ల వృద్ధురాల నుంచి 9 నెలల పాప వరకు అక్కడికి రావాలి అని ఒక సంకల్పం కలగడం చాలా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అసలు దీనికి ప్రేరణ మా బావగారు కామరాజు గారిని ఓఎన్జీసీ అధికారిగా చేసి రిటైర్ అయ్యారు. వారు ఇప్పుడు రాజమండ్రిలో ఉంటున్నారు. వారికి కరోనా టైంలో ఒక ఆలోచన వచ్చింది. మన బంధువర్గం అంతా ఎక్కడెక్కడో ఉన్నారు, వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలంటే ఒక వాట్సాప్ గ్రూప్ ముత్తాత గారి కుటుంబం అని దానికి పేరు పెట్టారు. ముత్తాత గారి కుటుంబం అంటే ఆకొండి రామూర్తి శాస్త్రి గారు. వారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. అక్కడ పోలవరంలో చాలా ఆ మండలాల్లో కోనసీమ ప్రాంతంలో ఆకొండి వారి వైద్యం అంటే కామేశ్వరి ఆయుర్వేద సంస్థానం అంటే మాకు కులదైవం ఆకొండి వారికి కామేశ్వరి దేవత. ఆ అమ్మవారి ఆశీస్సులతో అక్కడ ఆయుర్వేద వైద్యునిగా వారు చాలా ప్రసిద్ధులుగా అప్పటికే చాలా ఉన్నారు. చల్లపల్లి వెంకటశాస్త్రి గారు లాంటి ప్రసిద్ధులు అక్కడికి వచ్చి వారి యొక్క వైద్యం అది పొందేవారు. ఇంతకీ ఏమిటంటే ఆకొండి రామూర్తి శాస్త్రి గారి మీద ఏర్పడిన ఒక వాట్సాప్ గ్రూప్ ఆయన పేరుతో ముత్తాత గారి కుటుంబం. ఆ గ్రూపు దినదినాభివృద్ధి చెందుతూ దాంట్లో సభ్యులు అంటే మనవలు, ముని మనవలు, ఇని మనవలు అలా వస్తూ ఉంటారు కదా. ఎన్నాళ్ళ క్రితం స్టార్ట్ చేశారు ఈ వాట్సాప్ నెంబరు? అది కరోనా టైంలో 2001-2000 మధ్యలో చేశారండి. ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఇది చాలా అందరికి పిల్లలకి కూడా చేరిపోయింది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చేయటంటే మన ఇంట్లో ఏదో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, శుభకార్యాలు అవుతుంటాయి కదా. అందరికీ శుభాకాంక్షలు చెప్పాలంటే మనం పేరున వాళ్ళకి మనం చెప్పలేము. కాబట్టి ఆ గ్రూప్లో అందరూ వాళ్ళకి ఆశీస్సులు, శుభాకాంక్షలు అని చెప్తుంటారు. ముఖ్యంగా ఇన్నాళ్ళు ఆ గ్రూపు మా బావగారు అరవింద మిత్ర గారని వారు హైదరాబాద్లో ఉంటారు. వారు ఉదయమే ఇవాళ పంచాంగంతో మొదలుపెట్టి రాత్రి శుభరాత్రితో ముగుస్తుంది. ఇలాగా అంటే ఎవరి పుట్టినరోజు అయినా ఏదైనా సరే శుభకార్యమైనా ఒక ఫంక్షన్ అయినా ఒక వేదిక అది మాకు బాగా ఉపయోగపడింది. ఒక 4 రోజులు కాలక్షేపం చేయాలి కనీసం అనేది చేయం. దానికి ఈ 2026 సంక్రాంతి జనవరిలో వచ్చింది కాబట్టి ఇక్కడ గ్యాదర్ అవుతారు. ఇప్పుడు నవంబర్లోనే డిసైడ్ చేశారు. ఆ నవంబర్ నుంచి వాళ్ళు పిలుపులు మొదలు పెట్టారు. దీనికి కూడా ఏదో పెళ్లికి పిలిచినట్టే ఒక చక్కటి శుభలేఖ వేశారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని పెట్టి చక్కగా శుభలేఖ రూపొందించి అందరినీ పేరున 1కి 10 సార్లు మనం పెళ్లికి పిలిచినట్టే తప్పకుండా రావాలి బావా, తప్పకుండా రావాలి అక్క, తాతగారు, ఇలాగా అందరినీ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఎంతో ప్రేమగా మన ఈ రోజుల్లో అల్లుళ్ళని పిలవడమే కష్టమైపోతుంది. అవును, 1-2 సంవత్సరాలు ఏదో పిలుస్తారు కొత్తలో, ఆ తర్వాత అల్లుళ్ళని మర్చిపోయారు. ఇప్పుడు ఇలాంటి రోజుల్లో పిల్లలకి మన సంస్కృతి, పండగలు, మన సంప్రదాయం తెలియాలి. ఎలాగా
దానికి ఒక చక్కటి వేదిక రూపొందించాలి అని చెప్పి మా పిల్లలు అంటే మా మేనల్లుళ్ళు ముఖ్యంగా చాలామంది తోడ్పాటుతో పెద్దల తోడ్పాటుతో వాళ్ళు ఈ వేదికని ఏర్పాటు చేశారు. ఈ 3 రోజులు కూడా ఒక 3 క్షణాల్లో గడిచిపోయింది అంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆటపాటలు, మంచి శాస్త్రీయ నృత్యాలు, వాళ్ళకి సరదా అయిన పిల్లలకి సరదా అయినటువంటివన్నీ కూడా మంచి పిండి వంటలతో ఆహార పదార్థాలు వాళ్ళు పెట్టడం, మేము తినడం, వెళ్ళిన వాళ్ళందరూ అంటే 200 ఒక ఈ ఆశ్చర్యం ఏంటంటే ఒక గ్రూప్ ఫోటో తీయడానికి 2 గంటలు పట్టింది. అవును, అంటే అంతమంది గ్యాదర్ అవడంతో 200 మందిని వాళ్ళు ఫోటోగ్రాఫర్లు సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. అవును. సార్ ఇక్కడ అంటే ఇప్పుడు ఈ 6 తరాలు ఒకసారి గెలిచారు. నాకు తెలిసి సగంలో సగం మందికి మనకు తెలియకపోవచ్చు, చాలా మంది తెలియకపోవచ్చు. ఎందుకంటే దూరంగా ఉండొచ్చు, లేదంటే కలవటం, కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవటం, కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ కాలేకపోవటం, పిలవలేకపోవటం కూడా జరుగుతుంది. సో అక్కడ ఫస్ట్ రోజే మీకు ఒకరికొకరు ఫలానా అని తెలుసుకోవటానికే టైం పట్టేటట్టుంది కదా. మీరు అన్నట్టు అది కరెక్ట్. దాని ప్రాతిపదికగా మా వాళ్ళు ఏం చేశారంటే ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారండి. మేము ఆకొండి వారు, మధునాపంతుల వారు, దుడ్డు వారు, అల్లంరాజు వారు, ఇలాగా రకరకాల ఇంటి పేర్లు వాళ్ళు మా బంధువులు ఉన్నారు. ఆడపిల్లల్ని ఇస్తే ఇంటి పేరు మారుతాయి. అలాగే ఈ ముత్తాత గారి తాలూకు అటు ఆడపిల్లలు ఇటు మగపిల్లలు, వాళ్ళ వంశాలు, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ పుట్టినరోజులు ఏమిటి ఎప్పుడని ఒక ఫ్రేమింగ్ మంచి ఫోటో ఎగ్జిబిషన్ ప్రతి వాళ్ళది పెట్టారు. దాన్ని ఆ కుటుంబ పెద్ద చేత ఆవిష్కరింప చేశారు. కుటుంబ పెద్దలు ఆవిష్కరించడం ఎందుకు అంటే మన ఇంట్లో ఎవరు పెద్ద అని వాడికి తెలియాలి. ఎవరికి? ఆ పిల్లాడికి, ఆ మనవాడికి తెలిస్తే ఓహో ఆవిడ మా కామేశ్వరి గారు మా కుటుంబ పెద్ద, బాగుంది. ఆవిడ వచ్చి ఆ ఫోటోగ్రాఫ్స్ ఆవిష్కరిస్తే దాంట్లో 20-30 మంది పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ ట్రీ అనేది అక్కడ డిస్ప్లే ఉంటారు. వాళ్ళ పుట్టినరోజులు ఎప్పుడు అని ఇలాగా దాదాపు 10 కుటుంబాల తాలూకు ఫోటోగ్రాఫ్స్ అన్ని ఒక హాల్లో ఎగ్జిబిట్ చేశారు. ఆ ఎగ్జిబిషన్ వల్లే పిల్లల్ని మన రూట్స్ ఏమిటి, మన మూలాలు ఏమిటి, ఈయన మన తాతగారు ఒక ఫ్లెక్సీలో మా తాతగారుల ఫోటోలన్నీ పెట్టారు. ఇప్పుడు ఒక పుస్తకం చదివితే ఎలాంటి అనుభూతి, ఒక ఆనందం మనకు వస్తుంది అంటే మన చరిత్ర తెలుస్తుంది, వంశవృక్షం తెలుస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఎంతసేపు ఫోన్లు, టీవీలు తప్ప పిల్లలకి పాపం వేరే తెలియట్లేదు. వాళ్ళు మన రూట్లో కొంచెం మన వైపు వాళ్ళని తిప్పుకోవాలి, పెద్దల వైపు తిప్పుకోవాలి, వాళ్ళ విలువలు తెలియాలి, విలువలు తెలియాలి అనే ఆ ఉద్దేశంతో ఆ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయండి. అంటే ఇప్పుడు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు అక్కడే గడిపారు. అవునండి. సో ఏ రోజులు ఏ ఈవెంట్స్ అంటే ఏమైనా కండక్ట్ చేశారా, ఎటువంటి ఎలా ఎంజాయ్ చేశారు? అసలు కోనసీమ అంటేనే ఒక ప్రకృతి సంపద, ప్రకృతి అందాలకి నిలయమైంది. అవును. అందులోనూ ఇప్పుడు జనవరి అంటే మంచు పడే కాలం కాబట్టి వింటర్లో ఆ కొబ్బరాకులు వేయించి ఆ మంచు బిందువులు రాలుతున్న క్షణాల్లో ఉదయం అంటే భోగినాడు ఉదయం మేము అందరూ అక్కడికి చేరుకున్నాం. దాదాపు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, విశాఖపట్నం నుంచి, కెనడా నుంచి, ఎక్కడెక్కడ దూర తీరాల నుంచి కొన్ని ఊళ్ళ పేర్లు పక్కనే మా గ్రామాలు యానం, పల్లిపాలెం, చింతలూరు, చాలా గ్రామాలు ఉన్నాయి. ఇలా వీళ్ళందరూ రావడం ఎప్పుడు భోగినాడు తెల్లవారుజాము కల్లా దాదాపు 200 మంది పైగా అక్కడికి చేరుకున్నాం. తెల్లారికట్లు కదా, కాస్త బ్రష్ చేసుకుని వెంటనే నగర సంకీర్తన మొదలుపెట్టాం. నగర సంకీర్తన అంటే మీ అందరికీ తెలుసు, భగవంతుని ధ్యానిస్తూ మంచి కీర్తనలు పాడుతూ ఊరంతా ఐపోలవరం గ్రామం అన్ని వీధుల్లోనూ ఉంటాయి, చిడతలు ఉంటాయి, ఎవరి ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి ఉంటాయి. మీరు నగర సంకీర్తన చేశారా? మొత్తం అంతా మొత్తం నగర సంకీర్తన పిల్లలు పెద్దలు అంతా కలిపి ఆ తెల్లవారుజామున చల్లో ఎవరు స్వెట్టర్లు లేకపోతే శాలువాలు వేసుకుని అక్కడ శివాలయం, అమ్మవారి గుడి అన్నీ ఉన్నాయండి, సాయిబాబా గుడి, ఆ గుళ్ళు అన్ని ప్రాంతాలన్నీ తిరిగి నగర సంకీర్తన అయిపోయిన వెంటనే అక్కడ భోగి మంటలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అంటే భోగి మంట వేసేసిన తర్వాత దాని చుట్టూ తిరగడం, ఆ బొట్టు, ఆ బూడిద ఉంటుంది కదండి, మనం విభూతి బొట్టు పెట్టుకున్నట్టు అందరూ పిల్లలకి అది ధారణ చేయించారు పెద్దలు. ఇప్పుడు సంక్రాంతి అంటే బొమ్మల కొలువు, గంగిరెడ్ల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, ఈ అట్మాస్ఫియర్ని ఎలా క్రియేట్ చేశారు? సిటీల్లో ఉన్నప్పుడు మనం
ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనపడుతుంటాయి. ఏదో ఆ సీజనల్గా గంగిరెద్దులను లేకపోతే హరిదాసులను వెళ్తూ ఉండడం. ఇప్పటి తరం పిల్లలకి చాలామందికి అవేమీ తెలియాలనే ఉద్దేశంతో మా పిల్లలు ఏం చేశారంటే ఆ ప్రాంగణంలోకి హరిదాసుని తెప్పించారు, గంగిరెడ్లను తెప్పించారు. అలాగే రెండెట్ల బండి ఒకటి తీసుకొచ్చి అక్కడ చక్కగా అంటే ఆ రెండెట్ల బండిని చక్కగా పూలతోటి, బంతి పూలతోటి, రంగులతోటి అలంకరించి మమ్మల్ని అందరినీ కూడా ఆ బండి మీద తిప్పి అక్కడ ఎవరైనా సరదాగా అంటే ఈ ఫోటో తీసుకోవడం లేకపోతే వాటిని అంటే నడిపించడం, చేతిలో కర్ర ఉంటుంది కదా ఆ కర్ర పెట్టుకుని ఆ కొరడా పట్టుకుని ఆ ఫోటోలు తీసుకోవడం చాలా ముచ్చట పడ్డారు. ఆ కార్యక్రమం కూడా చాలా అందంగా జరిగిందని అందరూ అనుకున్నారు. దీని తర్వాత బొమ్మల పెళ్ళి అనేది ఒక కార్యక్రమం చేపట్టారు. అంటే ఆ చిన్నప్పుడు ఆడపిల్లలు ఒక 10-15 ఏళ్ళ లోపు పిల్లలందరూ చేసుకునే ఆ రోజుల్లో ఇప్పటి పిల్లలకు కూడా అలా తెలియాలని ఆ బొమ్మల్ని చక్కగా ఆడపెళ్లివారు మగ పెళ్లివారు విడివిడిగా ఉండి వాటికి ఒక సంధానకర్తగా ఒక మంచి పురోహితుడు కూడా మా వాళ్ళల్లోనే ఉన్నారు. వారు మంత్రాలు చదువుతుండగా పెళ్లి జరిపించినప్పుడు అక్కడ అంటే పెద్దలు ఎలాంటి వాతావరణంలో పెళ్లిళ్ళు చేస్తారో అదే వాతావరణంలో చిన్న పిల్లలందరూ బాలికలందరూ కలిపి కూర్చుని ఆ పెళ్లి తతంగం చేశారు. ఆ చివరిలో చదివింపులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి దాదాపు 2,000 రూపాయల చదివింపులు కూడా అక్కడ ఉన్న ప్రేక్షకులు అంటే బంధువులు ఇచ్చారు. అంటే ఆ సంప్రదాయాలన్నీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఏదో రిజిస్టర్ మ్యారేజ్లు కాదు, ఇలాగ పల్లకి ఊరేగింపు చిన్న పల్లకి పెట్టాం. ఆ పల్లకిలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూర్చోబెట్టి సరదాగా ఆ ఊరంతా కాదు ఆ ప్రాంగణం అంతా తిప్పి అంటే ఇప్పుడు పల్లకి అంటే పిల్లలకి తెలియదు, మనం చెప్పాలి. అలాగే ఎదురు సన్నాహం ఇలా అంటే పెళ్ళిళ్ళలో ఉన్న సంప్రదాయాలు ఇలా ఉంటాయో సుమా అని చెప్పడం కోసం అదొక ఘట్టం. సో ఇప్పుడు భోగి కంప్లీట్ చేసుకున్నారు, సంక్రాంతి కంప్లీట్ చేసుకున్నారు, నెక్స్ట్ కనుమ అంటే పశువుల పండుగ. సో రైతు ఇంత కష్టపడి శ్రమ ఓడ్చి చేసిన ఏదైతే పంట చేతికి వస్తుందో దానిలో ప్రధాన భూమిక పోషించేది మాత్రం పశువులే. పశువుల ద్వారా దున్ని మనం పంటలు పండిస్తాం. సో పశువులను పూజించే గౌరవించే సాంప్రదాయం కనుమ పండుగ. సో దాన్ని ప్రాధాన్యతను ఈ పిల్లలకి ఈ జనరేషన్స్ పిల్లలకి ఏమైనా తెలిపే ప్రయత్నం చేశారా దానిలో? చేశామండి. పశువుల ప్రాధాన్యత అప్పుడు ఇప్పటికీ వాటి గొప్పతనం అంటే మనం జాగ్రత్తగా వాటిని చూసుకోవాల్సిన ఆ మూగజీవాలని మనం ఎలా చూసుకోవాలి ఏమిటని పిల్లలకి చెప్పడానికి మా వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. ఆ కనుమ సందర్భంగా ఆవుల్ని ఆ ఎడ్లని వాటిని శాస్త్రీయంగా వాటికి పూజాధికాలు జరిపి వాటికి బొట్లు పెట్టి బంతిపూల దండలు వేసి వాటికి ఇష్టమైన అరటిపళ్ళు పచ్చగడ్డ వేసి వాటిని సంతృప్తిపరిచారు. ఓకే. సో ఇప్పుడు సంక్రాంతి మొత్తం కంప్లీట్ చేసేసుకున్నారు పండగ అంతా. సో అక్కడ అంతా బంధువులతో కలిసి చాలా చక్కగా 3 రోజులు ఎంజాయ్ చేశారు. మళ్ళీ రొటీన్ లైఫ్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు ఏమనిపించిందండి? అంటే అది మిస్ అవుతున్నాము, చాలా మిస్ అయ్యామని ఏమైనా అనిపించిందా? ఎక్కడెక్కడి వాళ్ళు ఒక్కసారిగా అక్కడ కలుసుకుని దాదాపు 3.5 రోజులు పైగా అక్కడ కాలక్షేపం చేయడం చాలా మంచి అనుభూతినిచ్చింది. ఎందుకంటే మన వాళ్ళందరినీ ఎప్పుడో పెళ్ళిళ్ళలో కలిసి ఈ రోజుల్లో పెళ్ళి అంటే మీకు తెలియదు ఏముంది, ఒక పూట భోజనం చేస్తాం, వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇచ్చి చేతిలో పెట్టి వచ్చేస్తాం. ఇది అలా కాదు. 3.5 రోజులు దాదాపు 8 పూట్ల మేము అక్కడ ఒకే చోట ఉండి అందరూ భోజనాలు, టిఫిన్లు, కాఫీలు ఇవన్నీ అక్కడ చిత్రంగా ఏంటంటే లైవ్ బజ్జీలని, టమాటా బజ్జీలు, పానీపూరీలు ముమ్మిడివారం నుంచి పక్కన గ్రామం ఉందండి, అక్కడ లోకల్గా కూడా ఉంటారు, తెప్పించి వాళ్ళ చేత అంటే ఇప్పటి పిల్లలకి నచ్చే విధంగా కూడా పెట్టారు. ఇవన్నీ ఎందుకంటే పిల్లలకి తెలియాలి. మా ఇంకో చిన్న జ్ఞాపకం అండి, ఐపోలవరంలో టూరింగ్ టాకీస్ ఉండేవి. మేము అప్పట్లో అది మా వాళ్ళందరూ చూసేవారు మేనేజ్మెంట్. దాంతో మేము ఫ్రీగా అక్కడ సినిమాలు చూసేవాళ్ళం. అందుకుని ఆ జ్ఞాపకం కోసం ఆ టూరింగ్ టాకీస్ తెచ్చినంత పని చేశారు. అక్కడ కూడా సినిమా వేసి రాత్రి అంతా మేము సినిమా కూడా చూసాం. అక్కడ స్క్రీన్ మీద అక్కడ గట్టి ప్రొజెక్టర్ పెట్టి అంటే ఆ రోజుల్లో పల్లెటూళ్ళల్లో టూరింగ్ టాకీస్ అంటే చాలా క్రేజ్ కదా. అక్కడ ఏదో చిరంజీవి సినిమా అడవి దొంగ 20 సార్లు చూశాను అని మా వాడు అన్నాడు. వాళ్ళకి అది రోజు అదే పని, ఫ్రీగా వెళ్ళని చూడటం. పల్లెటూళ్ళల్లో
ఆ రోజుల్లో అంతకన్నా ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. అవునండి. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇన్ని జ్ఞాపకాలు కలబోసుకుని మేము ఇన్ని రోజులు అక్కడ కాలక్షేపం చేసి వస్తుంటే సహజంగానే కళ్ళు చెంబగిలుగుతాయి. ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం, అంతే మళ్ళీ ఎలాగా ఏంటి అని చేత మా వాళ్ళు అన్నారు కనీసం 2 yearsకి ఒకసారైనా మనం అందరూ ఇలా కలుసుకుందాం అని గట్టి నిర్ణయానికి వచ్చారు. ఇది సంకల్పం ఉంటే ఇలాంటి పనులు ఒక్క ఆకొడ్డేవారి కుటుంబమే కాదు, అన్ని కుటుంబాలు చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇది ప్రతి కుటుంబంలోనూ అన్ని కులాలు అన్ని మతాలు ఎవరైనా సరే వాళ్ళ రూట్స్ తెలుసుకుని వాళ్ళ తాతగారు ఎవరు ముత్తాతగారు ఎవరు ఆ పై వాళ్ళు ఎవరు తెలుసుకుని వాళ్ళని మనం గౌరవించుకోవడం జరుగుతుంది. మన పిల్లలకి వాళ్ళ గురించి చెప్పడం అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అవునండి. ఇప్పుడు ఏం లేవు చెప్పాలంటే, పూర్వంతో కంపారిజన్ చేసుకుంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఒక ఇంట్లో భార్య భర్త పిల్లలు వాళ్ళు కూడా సపరేట్ రూముల్లో ఉంటున్నారు. అలాంటి ఈ రోజుల్లో కుటుంబమే కాదు వంశం కూడా సంక్రాంతిని హ్యాపీగా జరుపుకోవచ్చు. దాదాపు 6 తరాలు హ్యాపీగా జరుపుకోవచ్చు అని మీ ఫ్యామిలీ ప్రూవ్ చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మన ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఒక కుటుంబం ఈరోజు గ్యాదర్ అవ్వాలంటే ఎన్నో అవస్థలు పడుతున్నారు. కానీ ఇక్కడ 6 తరాలు అంటే ఒకవైపు ఫ్యామిలీ ప్రాధాన్యత చూపిస్తూనే మరోవైపు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ మిస్ అవ్వకుండా సంస్కృతి సాంప్రదాయాలు ఇలా ఉంటాయని చెప్పి ఆ జనరేషన్స్లో ఏం చేశారో ఈ జనరేషన్స్ కూడా తెలియజెప్పి వాటి ప్రాముఖ్యతను తెలియజేసి ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం, ఇది మన కుటుంబం అంటూ వాటి విలువలను తెలియజెప్పే ప్రయత్నం చేశారు కదా. నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో రియల్లీ నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను సార్. నాకు తెలిసి ప్రేక్షకులు కూడా మీరు చేసిన ఈ కార్యక్రమానికి డెఫినెట్గా అప్రిషియేషన్స్ అయితే వస్తాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.